ఏ స్థానాల్లో అయితే అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదో అక్కడ ఓటమి భయం ఉన్నట్టే అని సీఎం రమేష్ చెప్తూ ఉన్నారు. కూటమిలో భాగంగా అనకాపురం ఎంపీ సీటును సీఎం రమేష్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఓటమి భయంతోనే రాజకీయ పార్టీలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాయి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ సిద్ధం అంటున్నారు కదా, మరి అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎందుకు ఇంకా ఇప్పటికి కూడా అభ్యర్థిని ప్రకటించడం లేదు? సీఎం రమేష్ వస్తున్నారని తెలిసి భయంతో ఇప్పటికీ కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. అసెంబ్లీ లోక్సభ మొత్తం కలిపి 199 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఎందుకు ప్రకటించలేదు అంటే, దీన్ని బట్టి అనకాపల్లిలో సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీకి ఓటమి భయం పట్టుకున్నట్టే అని సీఎం రమేష్ తనదైన శైలిలో ఒక విశ్లేషణ చేశారు. సరే, సీఎం రమేష్ విశ్లేషణే సరైనది అనుకుంటే, మరి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పలు లోక్సభ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించలేదు. ఎమ్మెల్యే స్థానాలు కూడా ప్రకటించలేదు. జనసేన సీట్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇదే బీజేపీ అసలు అసెంబ్లీ అభ్యర్థులు ఎవరు ఇప్పటికీ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరంటే ఆ స్థానాలన్నింటిలో కూడా ఓడిపోతారని తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు భయం ఉన్నట్టే అనుకోవాలన్నా? జగన్మోహన్ రెడ్డిని ఒక అనకాపల్లి ఎంపీ తప్పించి మిగతావన్నీ ప్రకటించారు. కానీ ఇంతగా కింద మీద పడుతున్నప్పటికీ కూటమి నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేకపోతున్నారు. సో కాబట్టి తన ఎంపీ సీటును అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరనేది వైసీపీ ప్రకటించలేదు కాబట్టి అక్కడ ఓటమి భయం ఉన్నట్టే వైసీపీకి అని సీఎం రమేష్ చెప్పదలుచుకుంటే, మరి బీజేపీ ఇంకా ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? టీడీపీ, జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది అంటే అక్కడ కూడా ఆ స్థానాలంతా ఓటమి భయం ఉన్నట్టేనా? 199 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి ఒక్క అనకాపల్లి స్థానాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు అని అంటే సీఎం రమేష్ దాన్ని అర్థం చేసుకోవాల్సింది తనకు భయపడి అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు అని కాదు. చాలా సీరియస్గా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎవరో చాలా గట్టి క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి ప్రిపేర్ చేస్తున్నారు. గ్రౌండు తనకు గట్టి పోటీనే ఉంటుంది అన్న విధంగా సీఎం రమేష్ జాగ్రత్త పడాలి.